ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో అత్తయ్య పంచదార డబ్బా అనుకుని సాల్ట్ డబ్బా తీసుకున్నారు. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య 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 ఆ డబ్బా. నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య అది మీరు అనుకుంటున్నట్టు అది వెళ్తావా లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమంటావా? అత్తయ్య నేను చెప్పేది మీరు వినరా? అస్సలు వినను. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నా కొడుకు కాఫీ తాగాక మా అమ్మ అద్భుతంగా కాఫీ పెడుతుందని పొగిడిన తర్వాత చెప్పు. అది కాదత్తయ్య, అది వెళ్ళమన్నానా? అత్తయ్య అత్తయ్య అది వెళ్ళు. బాగుంది కదా? బాగుంది. అక్కడ కప్పుంది, తీసుకో. ఏవండి ఈయనెక్కడికి వెళ్ళారు? ఏవండి ఏవండి అమ్మా అమ్మా అమ్మా, ఉత్తమ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇప్పుడే వాష్రూమ్ కు వెళ్ళాడమ్మా. అలాగా. అడుగో. అయ్యో ఆ కాఫీలో షుగర్ కి బదులు అత్తయ్య గారు సాల్ట్ కలిపారు. ఈ విషయం ఈయనకి తెలీదు. ఈయనకి ఎలా చెప్పాలి? ఏవండి వద్దు. నాన్న ఉత్తమ్, ఇదిగో అమ్మ నీ కోసం వేడివేడి కాఫీ చేసింది, తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. వద్దు. స్మెల్ అంటే ఇలా ఉండాలి. మా అమ్మని చూసి నేర్చుకో. ఆహా, టేస్ట్ చూసాక ఇదే మాట చెప్పండి. ష్యూర్, వై నాట్? ఇప్పుడే చెప్తాను. అమ్మో, ఈ కాఫీ ఏంటి ఎంత ఉప్పగా ఉంది? ఏంటి ఉత్తమ్, కాఫీ ఎలా ఉంది? ఆహా, అంత బాగుందా? అయితే ఒక్క సిప్పే తాగావు, మిగతా కాఫీ కూడా తాగేయి. అమ్మో, ఇంత దారుణంగా ఉందేంటి? తాగరా. ఏవండి కాఫీ అదిరిపోయినట్టుంది. అంటే స్మెల్ అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోయిందేమో అని నా ఉద్దేశం. అంటారేంటండి? మరి కాఫీ తాగేయండి. తాగుతాను, అమ్మ చేసింది కదా. అమ్మా, కాఫీ సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అమ్మా. ఇంత టేస్ట్ ఉన్న కాఫీని నా లైఫ్ లో ఎప్పుడు తాగలేదమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకో కప్ తీసుకురానా? నో, 2 సిప్పులకే కడుపు నిండిపోయిందమ్మా. వామ్మో, అర్జెంటుగా వెళ్ళి కడుపులో ఉన్నది కక్కేయాలి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కాఫీ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. త్రిషా, నిజంగా నువ్వేనా? మరి ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. నాకేం తెలుసు నువ్వు వచ్చావని. నేను దొంగ అనుకొని కొట్టాను. ఆయన నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? ఇక్కడ పిచ్చి పట్టిందా? నా మెడ పట్టేసింది. అయినా ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ మైథిలి మీ ఇంటికి రావటం నేను చూశాను, అందుకే వచ్చాను. పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. మైథిలి మా ఇంటికి రావడం ఏంటి? మీ ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళి చూసుకో. లేదు, నేను దగ్గరుండి మరి మైథిలిని ఫాలో అయ్యాను, అదే ఈ ఇంట్లోకి వచ్చింది. రే బంటి, దీన్ని పట్టుకోరా. పిచ్చి వాగుడు వాక్కుండా మూతి మీద హాత పెడతాను. అయితే పా. మొత్తానికి మైథిలిని దొరకకుండా కాపాడుకున్నావురా. అవునమ్మా, నువ్వే కనుక ముసుగు వేసి ఉండకపోతే అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉండేది. సరే పదరా, మీ అమ్మ సంగతి ఏంటో చూద్దాం. ఆంటీ, 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 ఆంటీ. ఏంటి త్రిష? ఆంటీ,
ఆ మైథిలి మళ్ళీ మనల్ని మోసం చేసింది. మోసమా? ఏం చేసింది? మన కళ్ళు కప్పి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఏమైందంటీ? మైథిలి పుట్టింటికి వెళ్ళిందని చెప్పినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సీరియస్ గా చూస్తున్నారేంటి? నువ్వు చెప్పేది నిజమా? అవునా ఆంటీ? నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదని ఆవిడ గారికి సర్వీస్ చేయటానికి మన కళ్ళు కప్పి మరీ వెళ్ళింది. అది రాగానే చెంప పగలగొట్టండి, అప్పుడు నిజాలన్నీ తెలుస్తాయి. ఇలాగేనా కొట్టాల్సింది? ఆంటీ, దాన్ని కొట్టమంటే మీరు నన్ను కొడతారేంటి? కొట్టడం కాదు, ఇలాంటి పనికి మాలిన చాడీలు చెప్తే ప్రాణాలు తీసేస్తాను. నేను చాడీలు చెప్పడం ఏంటంటే నిజంగానే మైథిలి పుట్టింటికి వెళ్ళింది. నిజమా? మరైతే అక్కడున్నదెవరు? ఎంత బతుకున్న వినకుండా అలా బాగుతారేంటి? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మైథిలి? అవును, మా మైథిలీనే. ఇప్పుడు చెప్పు, మైథిలి అత్తింట్లో ఉందా, పుట్టింట్లో ఉందా? మోసం చేసింది, మనందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఏ మైథిలి, ఇంతకు ముందే కదా నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావు, ఇంతలోనే ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు త్రిష? నేనేంటి మా పుట్టింటికి వెళ్ళడం ఏంటి? నీకు పిచ్చిగాని పట్టిందా? అవును, చూడబోతే త్రిషకి పిచ్చి పట్టినట్టే ఉంది. అందుకే మీ పుట్టింటికి నువ్వెళ్ళకపోయినా రోజుకి 10 సార్లు ఇది వెళ్ళొస్తుంది. ఆంటీ! అవును, అత్తయ్య అన్నదంట్లో తప్పే ఉంది. నేను మా పుట్టింటికి వెళ్తున్నానో లేదో తెలియదు కానీ నేను వెళ్ళానేమోననే అపోహలో నువ్వు మాత్రం రోజుకి 10 సార్లు వెళ్తున్నావు. ఇక నుంచైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ పన్ను చూసుకుంటే మంచిది. ఏంటే డ్రామాలు ఆడుతున్నావా? త్రిష, చేసిన రాద్దంతం చాలు. నీ మాటలు నమ్మి మైథిలిని అడుగుంటే నా పరువు పోయుండేది. ఎందుకైనా మంచిది ఒకసారి ఎర్రగడ్డకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ని కలువు. లేదంటే నీ పిచ్చి మాకు పట్టేలా ఉంది. అది కాదా ఆంటీ? చాలు మైథిలి, అత్తయ్య. చేయి కడుక్కొనొస్తాను, టిఫిన్ పెట్టు. అలాగే అత్తయ్య. ఆంటీ, ఒకసారి నేను చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏయ్, నీకింతకు ముందు చెప్పాను, నా పుట్టింటికి వెళ్లకుండా నా వాళ్ళని కలవకుండా నువ్వే కాదు ఆ దేవుడు కూడా ఆపలేడని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.